ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఒకటే మీరు చేయాల్సిన పని. జూబ్లీ హిల్స్లో ఇలా మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. మీకు కూడా అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి. అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు, మీకు అక్కడ దోస్తులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇడిచిపెట్టకండి. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూడదు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇడిచిపెట్టాం, మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం. స్పీకర్ సార్ ఏమైనా అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తానా లోపల చూసుకుంటామని అవి నడువాయిడ బరాబర్. మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా, మన పార్టీలోనే ఉండేట కదా. మరి ఏమా వెళ్ళన్నా మరి మన పార్టీలో ఉంటే ఇటుకి రాలేదేమే, రావాలి కదా మరి, నిన్ను ఆయనే చేసుకోవాలి కదా. అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి. నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా? గంత ధైర్యం కూడా లేదా? ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి పెద్ద మనిషి ఉన్నాడు, నేను చాలా నీతివంతునని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి, ఏమని, ఏ పార్టీలోనో అని. నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నా అంట. ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి గింత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నువ్వు నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా, ఎలక్షన్లో పోదాం, చూసుకుందాంపా. ప్రజలు చెప్తారు కదా రాజేంద్ర నగర్లో ఎవరు ఏం చేసిర్రు, ఎవరెంత గొప్పోళ్ళు, ప్రజలు ఎవరికి అభిమానం ఉంది, ఎవరికి అభిమానం లేదు, ప్రజలు చెప్తారు. గదానికి భయపడి పదవి కోసం గింతగానమ్మా. ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు, అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు, బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు. గిదేనా నీతి, గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్ర నగర్లో అందరూ? అందుకే నేను అంటున్నా, ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు, కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీ హిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ కేంచే మొదలు కావాలి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.